ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 38వ అధ్యాయము. వానరులందరూ ఆ యుద్ధములో ప్రాసాదాలను తిరగతోసేశారు. పర్వత శిఖరాలను తీసుకొచ్చి విసిరేశారు. చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. 4 ద్వారాలను మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్ళు బయట ఉన్న వాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అలా వానరాలకు రాక్షసులకు యుద్ధం జరగబోయే ముందు రాముడిలా అన్నాడు: యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరూపాన్ని పొందగలరు. అలాగే వానరాలలో కూడా కొంతమంది కామరూపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం కామరూపం తీసుకోకండి. 7 మాత్రమే నరరూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన 4 మంత్రులు నరరూపంలో ఉంటారు. నేను లక్ష్మణుడు ఉంటాము. మిగిలిన వారందరూ వానర రూపంలో ఉండండి అన్నాడు. ఆ రోజు జరిగిన యుద్ధంలో వానరాలు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధం చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బర్సలు వంటి ఆయుధాలను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపేస్తున్నారు. ఆ వానరాలలో ఉన్న బల్లూకాలు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగిలించుకొని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు అన్న కేకలే వినబడుతున్నాయి. ఆ రాత్రంతా మహాభయంకరమైన యుద్ధం జరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్లు ఆకాశంలో ఎగిరాయి. అలాంటి సమయంలో ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్తును చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడు ఆయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పడేశాడు. ఆ దెబ్బకు ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవరూ ఊహించని విధంగా అంగదుడు ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలను, ఛత్రాన్ని విరిగిపోయేటట్లు కొట్టాడో ఆ సంఘటన చూసి దేవతలు, రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ యొక్క జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు. తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్కు ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమయ్యాడు. అప్పుడు ఆయన మాయచేత మంత్రాలను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయచేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి ఆకాశంలో ఎవరికీ కనపడకుండా రామలక్ష్మణుల మీద బాణపరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలను ఇంద్రజిత్ బాణాలుగా వేశాడు. అవి బాణాలుగా వచ్చి కొడతాయి. సర్పాలుగా చుట్టుకొని కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన బాణాలు రామలక్ష్మణులను నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం ఇప్పుడు ఇంద్రజిత్తును ఏమీ చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో మనం కూడా ఈ బాణాలను కొద్దిసేపు వహించాలి అన్నాడు. తరువాత రాముడు మూర్ఛబోయి కింద పడిపోయాడు. ఓర్చుకొని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి, ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధభూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందారో, ఏ మహానుభావుడు భార్యను విడిపించుకోవటానికి ఈ లంకాపట్టణానికి వచ్చాడో అలాంటి రాముడు ఇవాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి ఉత్సాహం ఉపశమించి భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కింద పడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలో నుంచి వదులైపోయి దూరంగా పడింది. రామలక్ష్మణుల వేళ్ల చివరి భాగాల నుంచి శరీరం వరకు ఇంద్రజిత్ బాణాలతో కొట్టి, మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా అటు ఇటు దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వంక లంకాపట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వలన మా తండ్రి నిద్రపోలేదో అలాంటి తండ్రి రుణం తీర్చుకోవటానికి రామలక్ష్మణుల ప్రాణాలు పోయే వరకు కొడతాను అని వజ్రాల వంటి బాణాలతో కొట్టాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, విభీషణుడిని బాణాలతో కొట్టి వానర సైన్యమంతా కలిచివేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళ్తున్నాయో, ఎవరి మీద నుంచి వెళుతున్నారో చూసుకోకుండా దిక్కులు బట్టి పారిపోయారు.